మీ బంగారం తాకట్లో ఉందా? మీరు విడిపించుకోలేక ఇబ్బంది పడుతున్నారా? ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి, మీ డబ్బులు సేవ్ చేసుకోండి. నమస్తే, వీటీవీ ఛానల్ కు స్వాగతం. మనతో సీనియర్ హీరో అయినటువంటి సుమన్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మీరు ఎలక్షన్స్ క్యాంపెయిన్ కి వచ్చారా సార్? ఎలక్షన్ క్యాంపెయిన్ అండి. సో అంటే ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేయడానికి వచ్చారా, నవీన్ యాదవ్ గారిని సపోర్ట్ చేయడానికి వచ్చారా? రెండు అండి. వచ్చింది నవీన్ యాదవ్ ని సపోర్ట్ చేయడానికి. ఎందుకంటే నాకు నవీన్ యాదవ్ ఫాదర్ శ్రీశైలం నాకు ఆల్మోస్ట్ 30 years నుంచి పరిచయం. పుట్టింది పెరిగింది చెన్నైలో. మా మదర్ ఫాదర్ వచ్చి కర్ణాటక మ్యాంగ్లూర్. నేను చెన్నైలో హీరోగా నా కెరియర్ స్టార్ట్ చేశాను 78లో. సో 81లో తెలుగుకి వచ్చాను. 89లో ఇండస్ట్రీ షిఫ్ట్ అవ్వాలని చెప్పి ఎన్టీఆర్ గారు చెప్తే ఫస్ట్ నేనే ఇక్కడికి వచ్చాను. వచ్చినప్పుడు అందరూ అప్పుడు కొంచెం డిస్కరేజ్ చేశారు. తెలంగాణ వాళ్ళు అండి, వాళ్ళు రౌడీజం అండి, రఫ్ అండ్ టఫ్గా ఉంటారంటే తెలంగాణ లాంగ్వేజ్ అలా ఉంటుంది. బట్ ప్రజలు చాలా మంచివాళ్ళు, కానీ ఆ లాంగ్వేజ్లో చాలా మందిని మిస్అండర్స్టాండ్ చేశారు. తర్వాత కొంచెం వాళ్ళు కొంచెం ఓపెన్, అంటే చెయ్యి పట్టుకోవడం, ఇది చేయడం అనేది తెలియదు పాపం వాళ్ళకి. కానీ అది రాంగ్ ఇంటర్ప్రిటేషన్తో వాళ్ళు రఫ్ అండ్ టఫ్ అండి అది ఇది అని చెప్పి చెప్పారు. నేను వెళ్తున్నాను, అది వెళ్ళిన తర్వాత ఏమైనా జరిగిందంటే చూద్దామని చెప్పి వచ్చాను. కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే నాకు ఎమ్మెల్యే దానం నాగేంద్ర గారు నాకు ఫస్ట్ హెల్ప్ చేశారు. ఆయనతో పాటు చిన్న శ్రీశైలం యాదవ్, మన హీరో శ్రీహరి అప్పుడు ప్రతిగా ఉన్నాడు ఆయన, తర్వాత ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, సత్తి అజర్, ఇట్లా ఒక గ్రూప్ ఉండేది వాళ్ళు. తర్వాత ఫ్రెండ్స్ అయిన తర్వాత మేము అప్పుడప్పుడు కరాటే టోర్నమెంట్స్కి అంతా మేము ఖమ్మం, వరంగల్ అంతా తిరిగాం అనమాట. అట్లా మెల్లిగా క్లోజ్ అయ్యాం. శ్రీశైలం ఏంటంటే నాకు ఆయన దగ్గరలో ఉన్నాం కాబట్టి అప్పుడు దగ్గరలోనే ఉన్నాను నేను. సో అప్పుడప్పుడు మా ఇంటికి రావడం, నేటి రావడం. తర్వాత షాప్ ఓపెనింగ్లు ఇక్కడ కృష్ణానగర్ ఏరియాలో మొత్తం నాతో చేయించారు. ఫంక్షన్స్కి పిలవడం, ఒకరొకరిని పరిచయం చేయడం. సో అట్లా నాకేంటంటే నాకు శ్రీశైలం గారు బాగా క్లోజ్ అయ్యారు. ఫస్ట్ యాజ్ ఎ ఫ్రెండ్గా, తర్వాత నాకు ఫ్యామిలీ ఫ్రెండ్గా, తర్వాత ఇంకా అలాగే మేము కంటిన్యూ అవుతాం. 30 years అయింది ఇప్పుడు. అయితే నాకు మొన్న రీసెంట్గా ఒక 3 months బ్యాక్ నాకు ఇట్లా నవీన్ నేను పాలిటిక్స్లో దింపుతున్నాను ఖచ్చితంగా, మీరు నాకు హెల్ప్ చేయాలంటే ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను, నేను ఇచ్చేస్తాను చెప్పాను. బట్ పార్టీ నేను అడగల, నేను చెప్పాను ఏ పార్టీ అయినా పర్లేదు మీరు చేయండి. తర్వాత వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం, సో ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు థ్యాంక్స్ చెప్పాలి, అటు సోనియా గాంధీ గారికి థ్యాంక్స్ చెప్పాలి. అలా కాంగ్రెస్లో ఉన్నారంటే నో ప్రాబ్లం శ్రీశైలం గారు, నామినేషన్ అయిన వెంటనే చెప్పండి. నామినేషన్ వేశారు. నామినేషన్ అప్పటి నుంచి నేను ఇంకా క్యాన్వాసింగ్కి తిరుగుతున్నాను. షూటింగ్స్ గ్యాప్ పెట్టి అటు ఇటుగా చేస్తున్నాను. సో ఆ విధంగా నవీన్ ఐ వాంట్ టు సీ దట్ హీ విన్స్ ఇన్ బిగ్ మెజారిటీ. ఓకే, అదే అండి. సో సార్, ఎప్పుడైతే నవీన్ యాదవ్ గారిని అనౌన్స్ చేశారో అప్పటి నుంచి కూడా రౌడీ షీటర్ అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. దీని గురించి మీరు ఏమంటారు? రౌడీ షీటర్ పాలిటిక్స్లో ఎవరి మీద లేదు చెప్పండి నాకు ఒకసారి. మీరు అది చెప్తే నేను దీనికి జవాబు చెప్తాను. అందరి మీద కేసు ఉందండి. కేసు ఉన్న భారతదేశంలో మనకు ఒక పెద్ద సుఖం ఏంటంటే కేసు నడుస్తూ ఉంటుంది, ఇక్కడ రాజకీయం జరుగుతూనే ఉంటుంది. కేసు ఫైనల్ ఢిల్లీ సుప్రీంకోర్టులో 25 సంవత్సరాలు అవుతాయి. అప్పటికే వీళ్ళు టర్మ్ అయిపోతుంది, అన్నీ హ్యాపీగా వెళ్ళిపోతాం. కొందరికే స్పీడ్గా అవుతాయి. ఇవన్నీ ఏంటంటే ఒక ఇమేజ్ని టార్నిష్ చేయడం తప్ప లేదు. ఓకే, నవీన్ మీద రౌడీ షీటర్ ఉంది అనుకుందాం. మరి ఎలక్షన్ కమిషన్ ఎలాంటి పర్మిషన్ ఇచ్చారు? వెరీ సింపుల్ క్వశ్చన్ అండి. ఎలక్షన్ కమిషనర్ ఒకటి ఉన్నాడా? వాడు అమాయకుడు ఏం కాదు కదా. మరి రౌడీ షీటర్ ఉంటే ఎలా ఇస్తాడండి టికెట్? అది నా ఆన్సర్ అండి. చెప్పేవాళ్ళు చెప్తారండి, మనకు చెవులు ఉంటే చెప్తూనే ఉంటారు. ఇంకా ఓకే సార్, ఇప్పుడు మీరు క్యాంపెయిన్ లో తిరుగుతున్నారు కదా, సో మెజారిటీ ఏ పార్టీకి ఉంది ఎక్కువగా? అది నేను ఇప్పుడు చెప్పలేనండి, ఎందుకంటే అన్ని పార్టీకి వెళ్తే జనాలు వస్తున్నారు, జనాలు వింటున్నారు. ఈయనేం చెప్తున్నాడు, ఆవిడేం చెప్తుంది, అది చెప్పి నిజమా కాదా, వాస్తవాలా అని వస్తున్నారు. ఇప్పుడు మనది ఏది మన ఏంటి ఒక కన్క్లూజన్కి రాలేదు. సో ఇట్స్ ఓన్లీ డ్యూరింగ్ ఎలక్షన్, ఆఫ్టర్ పోలింగ్ ఓన్లీ విల్ నో ద రియల్ పల్స్ ఆఫ్ ద పీపుల్. ఓకే సార్, ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే గనక ఎలాంటి అభివృద్ధి పనులు చేపడతారు? ఒకవేళ కాంగ్రెస్ గెలవడం కాదు, కాంగ్రెస్ గెలుస్తుంది ఖచ్చితంగా. నవీన్ గెలుస్తాడు. ఎంత మెజారిటీలో గెలుస్తాడు అనేది పాయింట్ ఇప్పుడు అక్కడ. సో ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ లో వరకు మాక్సిమం ఇక్కడ చేంజెస్, మాక్సిమం ఇక్కడ ఏంటంటే అన్ని ప్రాబ్లమ్స్ ఫస్ట్ ప్రజలది అన్ని క్లియర్ చేయాలి. లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు, నెక్స్ట్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు, దాని తర్వాత మా సినిమా వాళ్ళు, దాని తర్వాత ఇంకా మిగతా కార్మికులు కానీ వాళ్ళ గురించి హెల్త్ ఇష్యూస్ కి, మెడికల్
ఇది జాబ్స్ ఓకే అవన్నీ నవీన్తో మనం చేయాలని నా కోరిక. సార్, ఒక ప్రచారం అయితే వస్తుంది, మైనారిటీని బుజ్జగించడానికి సడన్ గా ఎలక్షన్స్ టైంలో అజారుద్దీన్ కి మినిస్ట్రీ ఇచ్చారని చెప్పేసి అని అంటున్నారు. దీని గురించి మీరు ఏమంటారు? పాలిటిక్స్ అండి, అది లేకుండా పాలిటిక్స్ లేదు. లాస్ట్ మినిట్ లో ఏ కాయిన్ ఎలా తిరుగుతుంది, లాస్ట్ మినిట్ లో శత్రు మిత్రు అవుతాడా, మిత్రు శత్రు అవుతాడా, ఇవన్నీ సస్పెన్స్ లో ఉంటుంది. సో అదంతా ఏంటంటే అది జనరల్ జరిగేదే మ్యాటర్. కానీ అలా చేయడానికి కూడా అవకాశాలు రావాలి కదా. అదృష్టం ఏంటంటే అవకాశం ఉంది. అజరుద్దీన్ గారు మన ఇండియన్ క్రికెట్ కెప్టెన్, భారతదేశం కోసం ఎన్నో గేమ్స్ ఆయన ఆడారు. కాంగ్రెస్ పార్టీలోనే ఆయన ట్రై చేస్తూనే ఉన్నారు. సో సమయం వచ్చింది, వాడుకున్నారు. ఇది ఏంటంటే ఇట్ ఈస్ జస్ట్ యూజ్ అండి. ఏ సమయానికి ఏం వస్తుందో అది యూజ్ చేయడం. వచ్చిన సమయాన్ని, మంచి సమయాన్ని ఎవరు వదలరు, వాడుకుంటారు. సో వాడుకున్నారు అంతే. ఇంకా ఓకే. సో సార్, ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే మీ భావజాలాలన్నీ కూడా బీజేపీకి దగ్గరగా ఉంటాయి, కానీ కాంగ్రెస్ కి మీరు సపోర్ట్ చేస్తున్నారు కదా, దీని గురించి మీరు ఏమంటారు? నేను ఇప్పుడు ఏ పార్టీలో లేనండి. ఐఎమ్ హిందూ. బట్ నేను ఒక సెక్యులరిజం ఎందుకు చెప్తానంటే, నేను ఈ రోజు ఈ స్థాయిలో ఎదిగానంటే ఒక హిందూ వల్ల కాదు. ఒక హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, పార్సీ, జైన్, ఒక బుద్ధిస్ట్, వీళ్ళందరూ కలిసారు. ఎందుకు ఇంతమంది చెప్తానంటే, సౌత్ వరకు హిందూ, ముస్లిం, క్రిస్టియన్, జైన్ అంతవరకే. నార్త్ సినిమాలు నేను చేస్తున్నాను. అక్కడ వచ్చేసి సిక్ అంటే మన సర్దార్స్, పార్సీ వాళ్ళు, బుద్ధిస్ట్ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఉండబట్టి అండి ఈ రోజు నేను ఈ రూపం నాకు వచ్చింది, నాకు ఈ పేరు వచ్చింది. సో బీయింగ్ ఏ హిందూ, I respect Hinduism, I protect Hinduism, fine. But I also respect every community, every caste, and every person who has made me such a person. I will not say great star, superstar, avanni cheppanu. But ee matram 47 years industry lo unnanu, 800 films finish chesanu, 175 films I have done as a hero in Tamil, Telugu and Kannada. So what more do I want andi? Vaaliki nenu andariki nenu andaru vaadu. Ante tappa nenu హిందూయిజం నేను ప్రొటెక్ట్ చేస్తాను. హిందూయిజం గురించి ఎవడైనా అడ్డంగా మాట్లాడంటే వింటాను. అటు చెప్పింది రైటా రాంగా, అటు చెప్పింది రైట్ అయితే నేను సైలెంట్ గా ఉంటాను, అటు చెప్పింది రాంగ్ అయితే లేచి మాట్లాడు. ఓకే. సో సార్, ప్రెసెంట్ మీరు క్యాంపెయిన్ లో ఉన్నారు కదా, ప్రజల స్పందన ఎలా ఉంది కాంగ్రెస్ పార్టీ పైన? ఇప్పుడు డే టైమ్ లో ఒక స్పందన ఉంటుంది, ఈవినింగ్ ఒక స్పందన ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే, వీక్ డేస్ లో ఒకటి, సండేస్ లో ఒకటి. సో క్రౌడ్ బట్టి మనం డిసైడ్ చేయలేము. జనరలీ సాయంత్రం క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, బాగా క్రౌడ్ ఎక్కువ వస్తారు ఉంటుంది. వీక్ డేస్ లో తక్కువ ఉంటారు, ఎందుకంటే అందరూ జాబ్స్ వెళ్తారు. బట్ లేడీస్, సీనియర్ సిటిజన్స్ వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు నేను తిరిగిందంతా డే టైంలో గల్లీలో తిరిగాను, వాళ్ళే బయటకు వచ్చారు. యూత్ అంతా ఇప్పుడు లేదు, యూత్ అంతా కాలేజ్ వెళ్ళిపోయారు, వాళ్ళు సాయంత్రం వస్తారు. సో మొత్తానికి నా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే యూత్ అంతా నవీన్ కి సపోర్ట్ ఉంది. ఎందుకంటే నవీన్ ఇక్కడే పుట్టి పెరిగాడు, తిరిగాడు, ఆడాడు. సో అందరికీ తెలుసు నవీన్ గురించి. నవీన్ అప్రోచబుల్, రీచబుల్. సో అది ఉంది. సీనియర్ సిటిజన్స్ కి నవీన్ ఇంతలో చూసారు. సో అది కూడా ఒక ప్లస్ పాయింట్. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైతే జూబ్లీస్ లో కొత్తగా వచ్చిన వాళ్ళకి ఆయన గురించి తెలియదు, వాళ్ళు ఇప్పుడు తెలుసుకుంటారు ఎవరు ఏంటి అని చెప్తారు. ఇది విషయం. సార్, నెగ్గిన తర్వాత ఎలాంటి అంటే ప్రజలకి ఏమేమి చేయాలనుకుంటున్నారు? ప్రజలు ప్రతి ఒక్కరికి కష్టాలు చాలా ఉంటాయండి. అన్ని సాల్వ్ చేస్తాం, వెంటనే సాల్వ్ చేస్తాం, మన హామీ ఇవ్వలేవు. వాటిల్లో ప్రాక్టికల్ గా ప్రయారిటీకి ఏది ముందు చేయాలో అది చేస్తాం. తర్వాత అదంతా సెకండ్ పేజ్ లో ఉంటుంది. ఫస్ట్ పేజ్ ఏంటంటే ముఖ్యంగా పేదవాళ్ళకి, మెయిన్ డౌన్ ట్రాడన్ పీపుల్ కి, వాళ్ళకి ఏం చేయాలో వాళ్ళు చేసి, అంటే కరెంట్ ఫెసిలిటీ, వాటర్ ఫెసిలిటీ, తర్వాత ఈ డ్రైనేజ్ సిస్టమ్స్, తర్వాత ఆ హౌస్, ముఖ్యంగా ఈ వర్షాలు వచ్చినప్పుడు, ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఇంటిలో ఒక నీళ్ళు వస్తుంది. ఈ ఊరే కాదు, ప్రతి ఊర్లో అది హెడేక్. సో వాటిని ఎట్లా చేయాలి? పాపం వర్షం వస్తే వన్ రెయిన్ వస్తే చాలండి, ఫుల్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళంతా ఈ రాంగ్ బిల్డింగ్స్ అని కట్టేశారు వితౌట్ పర్మిషన్. నీళ్లు వెళ్ళడానికి చోటు లేదు, దాంతో నీళ్లు వచ్చేస్తున్నాయి, మొత్తం సామాన్లన్నీ ఖరాబ్ అవుతున్నాయి. సో అది ఫస్ట్ పాయింట్. కరెంట్, నెక్స్ట్ ఎడ్యుకేషన్, నెక్స్ట్ మెడికేషన్. సో ఈ విధంగా ఏంటంటే వన్ బై వన్ లేయర్లు చేసి నెక్స్ట్ మిడిల్ క్లాస్ ప్రాబ్లమ్స్ వచ్చి వెళ్తాం. హై క్లాస్ వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, వాళ్ళు డబ్బు ఉంది కాబట్టి వాళ్ళకి ఉన్నా లేకపోయినా వాళ్ళు నడుస్తూనే ఉంటుంది. అంటే జూబ్లీ హిల్స్ అంటే మెయిన్ గా సినీ కార్మికులు ఎక్కువ ఉంటారు కదా, సో వాళ్ళకి అంటే ఫిలిం ఇండస్ట్రీకి ఏ విధంగా సపోర్ట్ చేయాలని అనుకుంటున్నారు? ఫిలిం ఇండస్ట్రీ సపోర్ట్ ఇక్కడ ఏంటంటే అండి, అది వేరే సబ్జెక్ట్. అది సినిమా ఇండస్ట్రీ మ్యాటర్ అంతా సీఎం రేవంత్ రెడ్డి గారు చేయాలి. అంటే వాళ్ళకి ఏ విధంగా చేయాలి, ఇండస్ట్రీ వాళ్ళు చేయాలి. కార్మికులు ఎక్కువ ఉంటారు కదా, కార్మికులు ఉంటారు. కార్మికులకు మనం ఏం చేయగలుగుతామండి? ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలంటే సినిమాలు ప్రొడక్షన్స్ బాగా స్టార్ట్ అవ్వాలి. అప్పుడు ఆటోమేటిక్గా యాక్టింగ్ కి డిమాండ్ ఉంటుంది, టెక్నీషియన్స్ డిమాండ్ ఉంటుంది. అది వేరే సబ్జెక్ట్. అది వాళ్ళు ఉండడానికి
వాళ్ళు ఉండడానికి హౌసెస్, వాళ్ళ పిల్లలకి చదవడానికి స్కూల్స్ కాలేజెస్లో మెడికేషన్ అంతవరకే ఇక్కడ చూడగలుగుతాం. వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అంతా ఏంటంటే సినీ ఇండస్ట్రీ నుంచే రావాలి, చిన్న సినిమాలు బాగా స్టార్ట్ అవ్వాలి. సో దానికి మేము మార్గం చూడాలి. అంటే మొత్తానికి మీరు ఎంత మెజారిటీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను ఇప్పుడే చెప్పానండి, ఇట్స్ క్వైట్ నియర్ అట్లీస్ట్ ఒక 4-5 days వెళ్తే కానీ, బికాస్ 9th వరకు టైం ఉంది. బట్ డెఫినెట్లీ ఒక మంచి మెజారిటీ వస్తుంది. అండ్ ప్రజలు చూస్తున్నారు, అన్ని వింటున్నారు వాట్ ఈస్ గోయింగ్ ఆన్. సో డెఫినెట్లీ ఒక మంచి మెజారిటీ. ఎంఐఎం సపోర్ట్, ఓఐసి సపోర్ట్, ఆయన వచ్చి సపోర్ట్ చేశారు. సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ నవీన్ విల్ విన్. ఎంత మెజారిటీ అనేది ఇప్పుడే ఐ కెనాట్ టెల్. సార్, సినీ కార్మికులు ఎవరి వైపు ఉన్నారు సార్ ఇప్పుడు ప్రెసెంట్? చూడండి, ఇక్కడ ముందు నుంచి ఉంటున్న వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు. ఈ మధ్య కొందరు ఏంటంటే, కొందరు చెన్నై నుంచి ఇటు షిఫ్ట్ అయిపోయి, కొందరు బాంబే నుంచి కొందరు షిఫ్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సంగతి నాకు తెలియదు. ముందు నుంచి ఉన్న వాళ్ళు ఎందుకు శ్రీశైలం అంటే సపోర్ట్ చేస్తారంటే, శ్రీశైలం గారే వాళ్ళందరికీ ఏంటంటే ఫుడ్ లేకపోతే ఫుడ్ పెట్టాడు, వాళ్ళ కార్డు కొనడానికి డబ్బులు లేకపోతే డబ్బులు ఇచ్చాడు. వాళ్ళందరి గురించి వెళ్ళి అప్డేట్ చేసి ప్రొడ్యూసర్స్కి రికమెండ్ చేసింది అతనే. అంటే ఫస్ట్ బ్యాచ్ కాకపోయినా అట్లీస్ట్ సెకండ్ బ్యాచ్ వీళ్ళకి. వాళ్ళందరికీ ట్రైనింగ్ కూడా, అంటే ఫైటర్స్కి ట్రైనింగ్, డాన్సర్స్కి ట్రైనింగ్ ఇచ్చినప్పుడు అంతా ఫండ్స్, వాళ్ళకి ఫుడ్కి డబ్బు, ఈ స్ట్రైక్ జరిగేటప్పుడు వాళ్ళకి అంత సపోర్ట్ ఇచ్చింది శ్రీశైలం గారు. సో అట్లీస్ట్ ఆ ఒక చిన్న ఒక విశ్వాసంతో వాళ్ళు ఓటు వేస్తారని ఒక నమ్మకం నాకు. ప్రజలు అంటారా, ప్రజలు నేను ముందు నుంచి ఇక్కడ ఆఫీస్లో చూస్తూనే ఉన్నాను. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి ఎప్పుడు జనాలు ఉంటారు. ఏదో సమస్యతో, ఏదో ప్రాబ్లంతో రిక్వెస్ట్ చేయడానికి వస్తారు, ఆయన తీరుస్తూనే ఉంటారు. సో అది నా ఈక్వేషన్ అనమాట. సో సార్, ఇప్పుడు జరుగుతుంది బై ఎలక్షన్ కదా, అందరూ ఏకగ్రీవంగా లేకుండా ఎందుకు పార్టీలుగా అట్లా చేస్తున్నారు? ఒక్కొక్కరు టేస్ట్ ఒక్కొక్క రకంగా ఉంటుందండి. దీంట్లో ఏంటంటే మళ్ళీ క్యాస్ట్ ఫీలింగ్ ఒకటి ఉంటుంది, మళ్ళీ కమ్యూనిటీ ఫీలింగ్ ఒకటి ఉంటుంది, మళ్ళీ అప్ అండ్ డౌన్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ 2 years అయిన దీంట్లో ఎవరికి వాళ్ళు వాళ్ళ అభిప్రాయం ప్రకారం వాళ్ళు చేంజ్ అవుతుంటారు. వాళ్ళు ఈ కనీసం ఈ జూబ్లీ హిల్స్ దీంట్లో మనం ఏదైనా ఒకటి చేద్దాం, జూబ్లీ హిల్స్ దీంట్లో మనం చేంజ్ తీసుకురావద్దాం, ఎందుకంటే మళ్ళీ పెద్ద ఎలక్షన్ 3 years తర్వాత. సో ఈ దీంట్లో ఏదైనా చేద్దాం అని చెప్పేసి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు ఉంటారు. సార్, బీసీ రిజర్వేషన్ గురించి మీ అభిప్రాయం ఏంటి? సో చాలా బాగా ఆయన 42% చేశారు రేవంత్ రెడ్డి గారు. నేను ఢిల్లీ జంతర్ మంతర్లో జరిగిన మీటింగ్ కూడా నేను వెళ్ళాను, అటెండ్ అయ్యాను నేను. సో తప్పకుండా బీసీ సపోర్ట్ కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది, బికాజ్ ఆయన 42% ఆయన అనౌన్స్ చేశారు. సో అది ఎట్లయినా సరే అది అమల్లో తీసుకురావాలి అని మా ప్రయత్నం. సో బీసీ సపోర్ట్ తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. సో అది చెయ్యాలి. అది ఒక డిఫరెంట్ సబ్జెక్ట్. ఒక బీసీ కుర్రాడు, ఇతను యాదవ్ కమ్యూనిటీకి సంబంధించిన కుర్రాడు నవీన్. సో అది కూడా మనకి ఏంటంటే ప్లస్ అవుతుంది. సో చాలా ప్లస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయన్నమాట. అంటే ఆయనకి ఓటు పడడానికి, ఆయనకి మంచి మెజారిటీ రావడానికి. సో మేము బీసీలు మాది లెక్క పెద్ద సంఖ్య కాబట్టి, సో ఎప్పుడు మాకు అది ఉంటుంది, బీసీకి న్యాయం జరగాలి అని ఉంటుంది. న్యాయం చేశారు రేవంత్ రెడ్డి గారు, 42% తీసుకొచ్చారు. దానికి ముందు ఆయనకి ధన్యవాదాలు. అది ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, అది అమలు చేయాలని చెప్పి మా ప్రయత్నం. కొంచెం రిజెక్ట్ చేస్తారు, బాగా రిజెక్ట్ చేసినా మేము అది యాక్సెప్ట్ చేయం, మా ప్రయత్నాలు మేము చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందండి? 2 years అయిందండి. సో 2 years నుంచి గతం గవర్నమెంట్లో చేసిన కొన్ని రిపేర్స్ ఉన్నాయి, అవి జరుగుతున్నాయి. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ ముందుకి తీసుకెళ్తున్నారు. సో ఒక కరెక్ట్ పిక్చర్ చెప్పాలంటే 3 years క్రాస్ చేస్తే కానీ మనం ఒక నిర్ణయానికి రాలేదు. ఓకే. సో సార్, మీ గురించి చెప్పండి. మీ పొలిటికల్ అంటే నెక్స్ట్ ఏ పార్టీ అని అనుకుంటున్నారు? నేను అట్లాగే ఇప్పుడు మేజర్ ఎలక్షన్ కాదండి ఇది. మేజర్ ఎలక్షన్ వచ్చినప్పుడు అప్పుడు డిసైడ్ చేద్దాం. అప్పుడు పరిస్థితి ఎట్లా ఉంటుంది, ప్రజల అభిప్రాయం ఎట్లా ఉంటుంది, ఏముంటుంది చూసి అప్పుడు డిసైడ్ చేస్తారు. యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ ఓన్లీ నవీన్, అండ్ నవీన్ ఈస్ వర్కింగ్ ఇన్ కాంగ్రెస్, సో ఐఎమ్ సపోర్టింగ్ కాంగ్రెస్. బట్ ఎనీ టైమ్ ఇఫ్ కాంగ్రెస్ వాంట్స్ మై హెల్ప్, వాంట్స్ మై సపోర్ట్, ఐఎమ్ రెడీ. అంటే నా షూటింగ్లు నాకు ఉన్నాయి, సో అది అడ్జస్ట్ చేయాలి, అడ్జస్ట్ చేసుకుని చేయాలి. సార్, రేవంత్ రెడ్డి గారు నేను మీటింగ్ పెట్టారు కదా, అప్పుడు కార్మికుల గురించి ప్రొడ్యూసర్ నెగిటివ్ మాట్లాడారు. ఎలక్షన్ కోసం అలా మాట్లాడాలి, లేకపోతే ఏదైనా సరే అండి, పాలిటిక్స్లో పర్మనెంట్ ఎనిమీ అంటూ లేదు, పర్మనెంట్ ఫ్రెండ్షిప్ అంటూ లేదు. స్టేట్మెంట్స్ అన్ని ఏంటంటే ఈ రోజు మాట్లాడింది రేపు మార్నింగ్ ఉండదు. పరిస్థితిని బట్టి, వాతావరణం బట్టి, వర్షం పెడితే గొడుగు పెట్టుకుంటాం, వర్షం లేనప్పుడు గొడుగు తీసి సంకలో పెట్టుకుంటాం. అట్లాగే ఇక్కడ కూడా ఏంటంటే పరిస్థితిని బట్టి, వాతావరణం బట్టి, అక్కడ ఉన్న ప్రజలు బట్టి మాటలు చేంజ్ అవుతుంటాయి. అక్కడ ఏమి అగ్రిమెంట్ లేదు, ఆర్గ్యుమెంట్ లేదు. సో డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ టైం మాకు కేటాయించిన. ఓ సూపర్ అండి, థ్యాంక్ యూ అండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో VTVని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.